విశాఖపట్నం ఆర్థిక రాజధాని, విజయవాడ రాష్ట్ర రాజధాని. ఇక్కడి నుంచి విజయవాడకు రైలులో 6 గంటల ప్రయాణం. అయితే అత్యవసరంగా విజయవాడ వెళ్లాల్సి వస్తే ఏ రైలులో కనీసం సీటు దొరికే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పక్కనే ఉన్న మరో నగరానికి వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేనప్పటికీ ఎందుకు ఈ రైల్వే జోన్లు, డివిజన్లు? విశాఖలో రాత్రి ఎక్కి ఉదయం విజయవాడలో దిగేలా ఒక నైట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వేయాలని 40 ఏళ్లుగా విశాఖపట్నం ఎంపీలు కోరుతుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు పట్టించుకోలేదు. రాత్రిపూట విశాఖ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లు బోలెడు ఉన్నాయంటూ ఓ జాబితా చూపిస్తున్నారు. ఫలక్నామా, పూరీ, తిరుపతి, హౌరా ఎక్స్ప్రెస్, కోనార్క్ ఇవన్నీ రాత్రిపూటే విశాఖలో బయలుదేరతాయని, మరుసటి రోజు ఉదయానికి విజయవాడ చేరతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే వాటిలో విశాఖపట్నానికి కేటాయించే బెర్తులు తక్కువ. రాత్రి ప్రయాణం కాబట్టి తప్పనిసరిగా బెర్త్ అవసరం. కానీ డిమాండ్కు తగిన సంఖ్యలో బెర్తులు లేకపోవడం వల్ల వాటిలో విజయవాడ వెళ్లే అవకాశం దక్కడం లేదు. అది కూడా నెల రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటేనే వాటిలో బెర్తు లభిస్తుంది. విజయవాడ వెళ్లడానికి కూడా నెల రోజుల ముందు ప్రణాళిక ఉంటే తప్ప రైలులో సీటు దొరకదని దుస్థితి. విశాఖ నుంచి నేరుగా విజయవాడకు నైట్ ఎక్స్ప్రెస్ ఇక్కడ రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య బయలుదేరి తెల్లవారుజామున విజయవాడ చేరేలా నడిపితే ఉత్తరాంధ్ర వాసులందరికీ ఉపయోగపడుతుంది. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఉదయం 6 గంటల నుంచే కనెక్టింగ్ రైళ్లు అనేకం ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, తిరుపతి, బెంగుళూరు ఇలా ఎక్కడికైనా అక్కడి నుంచి వెళ్లవచ్చు. అదేవిధంగా రాజధాని పనులపై వెళ్లేవారు కూడా వేగంగా వాటిని ముగించుకొని రాత్రికి మళ్లీ అదే రైల్లో అటు నుంచి బయలుదేరి విశాఖపట్నం వచ్చేయవచ్చు. ఇటు నుంచి ఒక రైలు వేసి రాత్రికి మళ్లీ అదే రైలును అటు నుంచి నడపడానికి రైల్వే అధికారులు కలిగి ఇబ్బంది